ఇంకే వెయిట్ చేస్తే ఒక చేప పట్టాను. హలో మామ, అందరికి నమస్తే. నేను మీ వాడిని. మామ ఈరోజు అయితే చేపలు పట్టడానికి వెళ్తున్నాం. ఎన్ని చేపలు పట్టామో, ఎలా పట్టామో, ఏటనేది లాస్ట్ వరకు చూడని చూపిస్తా. ఒకటి దొరికిందా? ఈ మట్టి తీర అలాగా వస్తుంది. చేత్తో తీయ ఏమవదా? చేతి తీరా పర్లేదు. అంటే ఏమవదరా? ఎక్కడికి వెళ్దాం చేపలకి? ఎర్రలు అయితే మేము తోకొని తెచ్చేసుకున్నాం. ఇప్పుడైతే మేము ప్లేస్కి అయితే చూసుకున్నట్టుకి అయితే వెళ్ళిపోతున్నాం. అంటే ఆల్రెడీ మాకు తెలిసిన ప్లేస్ ఉంది, అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట. వచ్చాగానే ఒక చేప తప్ప ఇంకేం పర్లేదు అసలు. అందుకే ప్లేస్ మారుదామని చెప్పేసి ప్లేస్కి అయితే చూస్తున్నాను, ఇంకో ప్లేస్ ఏమైనా ఉందామని. అక్కడ ఎవరో కానీ ఉన్నారు, బట్టలు అమ్ముకుంటే వాళ్ళు వాళ్ళమ్మ అక్కడ కూర్చొని గోల చేసేస్తున్నారు. అందుకని చెప్పేసి వేరే చోటుకైతే వస్తున్నాను. మా వాడు అక్కడే ఉన్నాడు, నేను వేరే చోటుకైతే వస్తున్నాను. మొత్తం గడ్డి పెడేసి తప్పులు మొత్తం వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. సార్ దారి చూడండి ఎలా ఉందో. వచ్చాం, ఎర్రలు తెచ్చుకున్నాం, చేపలకు వచ్చాం. ఎందుకు ఒక చేప తప్ప ఏం మళ్ళలేదు అసలు. వెళ్ళాలంటేనే భయం అవుతుంది ఈ దారి నుంచి. సార్ అంతే, అదృష్టం ఉండాలి. చేపలు పడతాయంటే చెప్పడం అదృష్టం ఉంటేనే మనకి. మనం ఏదో చేపలు పట్టడం సీనియర్ అయి ఉంటే మాత్రం పని అవుతాం. చేపలు పన్నాడికి కూడా అదృష్టం ఉండాలి. వచ్చాను, ఇంకో దిక్కునికి వచ్చాను. ప్లేస్లో గ్లాన్ వేద్దామని చూస్తాను. మొత్తం ఎక్కడన్నా పడతాయో లేదో చూడాలి. ఇంకా పడితే పట్టడమే, లేకపోతే లేదు ఇంక వెళ్ళిపోవడమే. ఒకప్పుడు ఇక్కడ మొత్తం నీరు బాగా పొరలేదనమాట. అంటే ఎక్కువ వచ్చేది నీరు, చాలా ఎక్కువ వచ్చేది. మొత్తం మీద ఇది నీరు రాలేదు అసలు. మొత్తం నల్లగా బ్లాక్గా మారిపోయింది నీరంతా. అందువల్ల పడతలేదేమో అనుకుంటున్నా నాకు తెలిసి. నిన్న వచ్చినప్పుడు అయితే చేపలు అయితే ఎక్కువ పట్టుకెళ్ళారు మా వాళ్ళు. చూద్దాం, ట్రై చేద్దాం, కంచెప్పు పెట్టి చూద్దాం. పడతాయి, లేకపోతే వెళ్ళిపోవడం. ఆ చేపను కూడా వదిలేసి ఒక చేపను ఏం చేసుకుంటాం కానీ వదిలేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడం. ఇప్పుడు వచ్చి గాలం వేసాను కానీ ఒక్క చేపను సరే నాకు గాలం ఒక్క చేప కూడా పోలేదు. మా వాడికి ఒక్కడికి ఆ చేప పెట్టగానే గాలానికి పడ్డది కానీ నాకు పడలేదు. సాధారణ పడి కానీ ఎందుకో మరి ఈ మధ్యలో అంటే హైదరాబాద్ వెళ్ళి వచ్చి 6 నెలలు 7 నెలలు అవుతుంది. మళ్ళీ ఏళ్ళ పడుతున్నాను చేపలకు వచ్చాను. పడతాయి లేదు తెలియదు. నిన్న తీద్దామని అనుకున్నాను యూట్యూబ్ వీడియో. అయితే నిన్న మనోడు ఒక కుర్రాడు వచ్చాడు. వాడు భలే పట్టాడు, చేపలు బాగా లాగాడు. ఇలా పెట్టుబడి ఎలా లాగేసాడు. కానీ వీడియో తీసాను, చిన్న 2 బిట్లు తీసాను తప్ప ఇంకా ఫుల్గా తీయలేదు. చూద్దాం, ఒక 10 నిమిషాలు ఆగి చూద్దాం. వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు, పని అవుతుంది అక్కడ. మనకి బొక్కలు కదా చేపలన్నీ. మా వాళ్ళు వచ్చారు, ఇలా పోరు మరి.
చేపలు పడతారో ఇవ్వాలి అని తెలియదు ఇంకా. మొత్తానికి నాకు తెలిసిన మట్టుకు అయితే ఇంక ఇవ్వాలి చేపలు అయితే పడవనుకుంటున్నాను. చాలా చూపు నుంచి చేసాను గేలం, ఇప్పటికి ఒక్క చేప కూడా పడలేదు దాన్ని. చూస్తాం, ఇంకో 2 నిమిషాలు చూసి వెళ్ళిపోతాను నేను. చూసాను ఇంకా నాకు చిరాకు అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకా మా వాళ్ళు అంటే వెళ్ళిపోవడం ఇంటికి కాదు, మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోతున్నాను. ఇలా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియట్లేదు. ఎందుకు కానీ మా వాళ్ళు తొందరగా ఆగేస్తున్నారు. గాలి ఏమన్నా చేపలు గడబడ్డేమో, లేదండి ఏమన్నా పాము గట్ట కనిపించింది, నాకు దొరకలేదు. ఎలారా అర్థం అవట్లేదు. కొరమెల్లా ఇందులోనా? ఇంకే వెయిట్ చేస్తే ఒక చేప పట్టాను, ఒకటే. అదన్నా గేలం మారితేని. ఇప్పటికీ ఆల్మోస్ట్ దగ్గరకు ఒక 10 చేపలు అయితే పడ్డాయి అనమాట. మనోడు ఒక 5, నేను ఒక 5 పట్టాయి. అయితే ఇంకా పడుతున్నారు వాళ్ళు. నేను బయటకు వచ్చాను అనమాట. అయితే వాళ్ళు పడుతున్నారు, నేను అలా వచ్చాను పక్కకి. దగ్గరగా ఒక 10 చేపలు అయితే పడి ఉంటాయి మ్యాక్సిమం. ఒకరికైతే వస్తుంది ఆ కూర. అది మన వాళ్ళు లాగుతున్నారు, నేను వెళ్తున్నాను ఆడికి. చూపిస్తాను ఎన్ని చేపలు పట్టాయి చూద్దరు. చేపల పట్టడం అయితే వెళ్ళిపోయింది, ఇంకెళ్ళిపోతున్నాం. రెండు 3 గంటల నుంచి పడతాయి ఈ చేపలు పడ్డాయి అనమాట. ఇంకా మన వీడియో ఎవరైనా కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.